హాయ్ హలో దిస్ ఈజ్ మనోప్రియ. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నటువంటి వీడియో ఇది. ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మెప్మాలో ఉన్నటువంటి చాలా ముఖ్య అంశాలు అన్నమాట. అందులో సర్వీస్ ప్రొవైడింగ్ అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశము. మన మెప్మా గౌరవ ఎండి గారు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్ర ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యతోటి ఈ సర్వీస్ ప్రొవైడింగ్ అనేటువంటి ఈ కామర్స్కి సంబంధించినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్కి సంబంధించి మనం చేస్తున్నటువంటి ఈ కామర్స్ అనుసంధానంతో చేస్తున్నటువంటి సర్వీస్ ప్రొవైడర్స్. సో ముఖ్యంగా ఈ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఏంటి అనేటువంటిది, సో ఇది ఎలా అప్లై చేయాలి, సర్వీస్ ప్రొవైడర్స్ ఈ కామర్స్లో ఎలా అప్లై చేసుకోవాలి, సో ఇవన్నీ కూడా డౌట్ ఉంటాయి. సో అవన్నీ క్లారిఫికేషన్ కోసమే ఈ వీడియో అన్నమాట. సో ముఖ్యంగా మనకి ఎక్కడైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో అక్కడ మన ఎస్హెచ్జీస్ అంటే పొదుపు సంఘాలను రన్ చేస్తున్నటువంటి ఏదైతే మెప్మా వింగ్ ఉందో, సో ఈ మెప్మాలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ విభాగంలో మనం ఈ సర్వీస్ ప్రొవైడర్స్ దరఖాస్తుని మనము అప్లై చేసుకోవచ్చు. సో సర్వీస్ ప్రొవైడర్స్ ముఖ్యంగా ఎవరెవరు ఈ సర్వీస్ ప్రొవైడర్స్లోకి రిజిస్ట్రేషన్ కొరకు అర్హులు అనేటువంటిది ఆలోచన చేస్తే మనకి మొదటి దశలో వడ్రంగులు, ప్లంబింగ్ సేవలు చేసేటువంటి వాళ్ళు, విద్యుత్ సేవలు అంటే ఎలక్ట్రానికల్ సేవలు చేసేటువంటి వాళ్ళు, అలాగే కొన్ని మన ఇంటి వస్తువులు ఉంటాయి, ఏసీ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, వాటర్ ప్యూరిఫైయర్ కానీ, గీజర్ కానీ, సో ఇలా ఏవైతే మన ఇంటి అవసరాల కొరకు ఉపయోగించే ఉపకరణాలు రిపేరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు, అలాగే బ్యూటీషియన్స్, లేడీస్ అయితే మాత్రం బ్యూటీషియన్స్, అలాగే పురుషులైతే మాత్రం నాయి బ్రాహ్మణులు, ఎవరైతే మన నాయి బ్రాహ్మణుల వృత్తి ఉంటుందో సో వాళ్ళు పురుషులైతే మాత్రం, సో వీళ్ళందరూ కూడా ఈ సర్వీస్ ప్రొవైడర్స్ కేటగిరీలో గుర్తించేటువంటి అర్హత ఉన్నటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ అన్నమాట. అయితే వీళ్ళను మనకి ఎక్కడైతే అంటే ఇప్పుడు అనంతపురం కార్పొరేషన్స్ తీసుకుంటే, ఎందుకంటే నేను అనంతపురం కార్పొరేషన్ లో సిఓగా వర్క్ చేస్తున్నాను కాబట్టి మన అనంతపురం కార్పొరేషన్స్ లో తీసుకుంటే ప్రాజెక్ట్ డైరెక్టర్, అలాగే టీఈ మార్కెటింగ్, సిఎంఎంలు, సిఓలు, ఆర్పీల ద్వారా ఈ సెల్లర్ పాయింట్ డిఆర్పీల బాధ్యతతో మనం ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ని గుర్తించి వాళ్ళని మనం రిజిస్ట్రేషన్స్ చేసుకొని తరువాతి దశలో వాళ్లకు మేళా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన అనంతపురం కార్పొరేషన్ లో ఎవరైతే ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో, ఇందాక చెప్పినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మీ యొక్క వార్డులో ఉన్నటువంటి మెప్మాని అనుసంధానం చేస్తూ ఆర్పీలుగా వర్క్ చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ముఖ్యంగా ఎస్పెషలీ ఈ కేటగిరీస్ అంటే వడ్రంగులు కానీ, ప్లంబింగ్ పనిచేసేటువంటి వాళ్ళు కానీ, ఎలక్ట్రానికల్ పనిచేసేటువంటి వాళ్ళు కానీ, ఏసీ, రిఫ్రిజిరేటర్స్ రిపేరర్స్ ఎవరైతే గీజరు ఇలాంటి రిపేర్స్ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళు బ్యూటీషియన్స్, లేడీస్ అయితే, జెంట్స్ అయితే నాయి బ్రాహ్మణులు, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆర్పీని కన్సల్ట్ అయ్యి మీ యొక్క వాళ్ళ దగ్గర ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది, అందుని ఫిలప్ చేసి మనకు మున్సిపాలిటీకి అందజేస్తే జనవరి 8న మనకు మేళా ఉంటుంది ఈ యొక్క అనంతపురం కార్పొరేషన్ లో. సో అక్కడ మనము అటెండ్ అయితే వీళ్ళందరూ కూడా ఈ కామర్స్ తో అనుసంధానం అవుతారనమాట. సో ఈ కామర్స్ తో అనుసంధానం ద్వారా ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క యుఎల్బిలో ఈ కామర్స్ ద్వారా ఎవరైతే ఈ శిక్షణ తీసుకొని అంటే మనకు ఫర్దర్ గా ఈ యొక్క మేళా అయిపోయిన తర్వాత లైన్ డిపార్ట్మెంట్ తో ఇంటరాక్ట్ అవుతారనమాట. ఈ యొక్క సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకు లైన్ డిపార్ట్మెంట్ తో అనుసంధానమయ్యి స్థానిక ప్రజా ప్రతినిధులుగాను భాగస్వాములు చేసుకుని ఈ మేళాని నిర్వహించిన తర్వాత వీళ్ళకు మార్కెటింగ్ ని బలపరుస్తారు. అంటే గతంలో ఏమైపోయిందంటే ఒక ప్లంబింగ్ ని వెతకాలన్నా మనకు తెలియదు, ఒక బ్యూటీషియన్ ఎక్కడ ఉన్నారు అంటే సో అక్కడ ఏరియాకి సంబంధించిన బ్యూటీషియన్ దగ్గరికే వెళ్తారు. బట్ ఇదంతా కూడా ఈ కామర్స్ తో అనుసంధానం అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే నిర్దిష్టమైనటువంటి శిక్షణ వాళ్ళకి ఇస్తూ హోమ్ ట్రయాంగిల్ నిపుణుల బృందం ఆధ్వర్యంలో వాళ్ళకు ఒక నైపుణ్య పెంపుదలకు శిక్షణతో పాటు
హోమ్ ట్రయాంగిల్ యాప్ పై శిక్షణ ఇస్తూ వీళ్ళందరినీ కూడా, ఈ సర్వీస్ ప్రొవైడర్స్ అందరినీ కూడా ఈ ప్రొఫైలింగ్ లో పెట్టడం జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా ఇదంతా కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటే పీడీ గారు, మెప్మా పీడీ గారి బాధ్యత తీసుకొని ఈ హోమ్ ట్రయాంగిల్ ద్వారా ఇదంతా కూడా కార్యకలాపాలు ప్రారంభమవుతాయి అన్నమాట. అంటే ఇదంతా కూడా సెకండరీ. సో ముఖ్యంగా ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్స్ ని మనం గుర్తించి ఐడెంటిఫై చేసి కన్సల్ట్ ఆర్పి దగ్గరికి వెళ్ళి ఎప్పటి లోపల, ఈ 2 days లోపల అక్కడ మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకున్న తర్వాత ఈ మేళా అయిపోయినాక ఇదంతా కూడా అన్నమాట. కాబట్టి ముఖ్యంగా అనంతపురం కార్పొరేషన్ ఏదైతే ఉందో, అంటే ఈ వీడియో చూసినటువంటి వేరే కార్పొరేషన్స్ కానీ వేరే యుఎల్బీస్ కానీ ఎవరైనా కానీ ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు మెప్మా డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మీరు సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళైతే కనుక మీరు అక్కడ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా ఇది జరుగుతుంది మెప్మా ఆధ్వర్యంలో. కాబట్టి మీరు సర్వీస్ ప్రొవైడర్లుగా ఇందులో రిజిస్ట్రేషన్ అయ్యి ఈ కామర్స్ ద్వారా మార్కెటింగ్ అనేటువంటిది జరిగితే మాత్రం ఫ్యూచర్ లో చాలా మంచి బెనిఫిట్స్ అనేటువంటివి మీకు అందరికి కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకు ఏదైతే ఉంటుందో మార్కెటింగే ఇబ్బంది, ఏది చేయాలన్నా కూడా మార్కెటింగ్ ఇబ్బంది. సో ప్లంబర్స్ కి పనులు లేకపోవడం కానీ, ఎవరైతే వీళ్ళు రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి పని లేకోకుండా అలా ఖాళీగా ఉండకోకుండా ఇందులో మనము చక్కగా నైపుణ్యం తీసుకొని శిక్షణ తీసుకొని మీకు చేతి నిండా పని ఉండే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆలోచన చేసి మెప్మా ఆధ్వర్యంలో ఉన్నటువంటి మన గౌరవ ఎండి గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా మెప్మా ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సర్వీస్ ప్రొవైడర్స్ ముఖ్యంగా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. కాబట్టి ఈ సర్వీస్ ప్రొవైడర్లుగా మనము గుర్తించిన తర్వాత హోమ్ ట్రయాంగిల్ అదంతా కూడా తర్వాత అన్నమాట, సెకండరీ. ఇదంతా మళ్ళీ మీకు శిక్షణ అయిపోయిన తర్వాత మీకు ఇవన్నీ కూడా విషయాలు తెలుస్తాయి. కాబట్టి ముఖ్యంగా సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో కన్సల్ట్ మీ ఏరియా ఆర్పీల దగ్గరికి వెళ్ళి పొదుపు సంఘాలు నిర్వహిస్తున్నటువంటి ఆర్పీలు లేదా కన్సల్ట్ యుఎల్బీలో ఉన్నటువంటి ఆ ఏరియాకి సంబంధించిన సిఓల దగ్గరికి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ ఫామ్ ని రిజిస్ట్రేషన్ చేసుకొని వాటికి ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది మనకు. సర్వీస్ ప్రొవైడర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ అంటే మెప్మా ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫిలప్ చేసి దానికి ఎన్క్లోజర్స్ ఏవైతే ఉంటాయో మీ పాన్ కానీ తర్వాత మీ ఆధార్ కానీ అలాగే మీరు సంబంధిత వర్క్ ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రూఫ్ ఏదైనా ఉన్నా లేదంటే గతంలో మీరు ఏదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఐటీఐ కానీ ఇంకా ఏదైనా చేసి ఉన్నా మీరు చదువుతున్నటువంటి చదువు కానీ వాటన్నిటిని కూడా అప్లికేషన్ ఫామ్ లో ఫిల్ చేస్తూ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని కూడా దీనికి ఎన్క్లోజ్ చేయాలన్నమాట. ఎందుకంటే శిక్షణ పీరియడ్ లో మీకు ఏదైనా స్టైఫండ్ అలాంటిది మేబీ ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు బ్యాంక్ డీటెయిల్స్ ని కూడా దీనికి ఎన్క్లోజ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ ని మీరు ఆర్పీకి ఇవ్వాలి. ఇది ఇంత కూడా ఎప్పుడంటే అనంతపురం కార్పొరేషన్ అయితే మనకు జనవరి 8వ తేదీన ఈ మేళా నిర్వహించబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా వీలైనంత తొందరగా ఈ వీడియో చూసిన వెంటనే కన్సల్ట్ ఆర్పీల దగ్గర కన్సల్ట్ అయ్యి ఈ సర్వీస్ ప్రొవైడింగ్ అందులో మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలని కోరుతున్నాను. కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాను, సర్వీస్ ప్రొవైడర్ గా ఎవరెవరు వస్తారు అంటే మనకి ముఖ్యంగా వడ్రంగులు వస్తారు, అంటే కార్పెంటర్స్, అలాగే ప్లంబింగ్ పని చేసేటువంటి వాళ్ళు, ఎలక్ట్రీషియన్స్ అండ్ ఏసీ, గీజరు, రిఫ్రిజరేటర్స్, వాషింగ్ మిషన్స్, తర్వాత ఈ యొక్క వాటర్ ప్యూరిఫైర్ చేసేటువంటి రిపేరీస్ చేసేటువంటి వ్యక్తులు వీళ్ళు వస్తారు. అండ్ లేడీస్ అయితే బ్యూటీషియన్స్ అండ్ జెంట్స్ అయితే నాయి బ్రాహ్మణులు, కన్సల్ట్ షాప్ చేస్తున్నటువంటి నాయి బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా ఈ సర్వీస్ ప్రొవైడింగ్ కింద వస్తారు. కాబట్టి కన్సల్ట్ మీ ఏరియా ఆర్పీని కన్సల్ట్ అయ్యి ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకుంటారని చెప్పేసి నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంత వినూత్నమైనటువంటి కార్యక్రమము, ఇంత మంచి కార్యక్రమము ఈ కామర్స్ తో అనుసంధానం చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అలాగే మన మెప్మా ఎండి అనేటువంటి మన తేజ్ భరత్ సార్, ఐఏఎస్ తేజ్ భరత్ సార్ గారికి చాలా అంటే చాలా ధన్యవాదాలు. అలాగే ఇంకా వీటన్నిటిని కూడా మన వరకు వచ్చేలాగా చేస్తున్నటువంటి గౌరవ పీడీ గారికి, అక్కడ వర్క్ చేస్తున్నటువంటి మెప్మా ఆధ్వర్యంలో వర్క్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కాబట్టి సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైనా కానీ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేయడం అయింది. థ్యాంక్ యూ.